హాయ్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర. అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తోటకూరతో ఏ రెసిపీ చేసినా చాలా కమ్మగా ఉంటుంది. తోటకూర హెల్త్కు చాలా మంచిది. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది అని చెప్పి. కంటి చూపుకైనా సరే, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆకుకూరలు తినడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకోండి. తోటకూరతో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం చేసుకొని తినకుండా ఉండగలమా ఫ్రెండ్స్? మరి తోటకూరతో రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేది. తోటకూరతో రెసిపీ చేయడం కోసం ఒక 2 మీడియం సైజులో తోటకూర కట్టలను తీసుకున్నాను. తర్వాత ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం అయితే ఎక్కువ ఉంటాయి. ఆకుకూర వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి కారంగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 5 వెల్లుల్లిని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2 టమోటాలను కూడా తీసుకున్నాను. తోటకూర అంతా బాగా కడుక్కున్న తర్వాత చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తోటకూర అంతా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అలాగే టమోటాలను, పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగానే కట్ చేసుకోండి. ఇలా అన్నీ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నామంటే పప్పు అనేది తొందరగా తయారు చేసుకోవచ్చు. పప్పు తయారు చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే ఒక 1/2 కప్పు వరకు శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా కందిపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని ఈ పప్పుని 1కి 2 సార్లు బాగా కడుక్కొని తీసుకోవాలి. పప్పుని ఈ విధంగా బాగా కడిగిన తర్వాత నీళ్ళని వంపేసుకోవాలి. ఇలా నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. అలాగే తోటకూర కూడా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు అయితే పోస్తున్నాను. నీళ్లు ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేయడం వల్ల పప్పు అనేది టేస్ట్ బాగుండదు. నీళ్లు తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కసారి నొక్కి పట్టుకున్నారంటే నీళ్లు మరీ ఎక్కువ కూడా లేవు చూడండి. చూసారు కదా, ఇలా నీళ్లు కొంచెం పోసుకుంటేనే మేలండి. ఇలా కుక్కర్లోకి నీళ్లు పోసుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిందండి. ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచి తగ్గట్లు కలుపు కూడా వేసుకొని పప్పు గిత్తితో మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకుకూర, టమోటా ఆ పప్పు కనిపించేటట్లు మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకున్నారంటే అంత టేస్ట్ బాగుండదు. నేనైతే పప్పుని ఎప్పుడైనా కానీ ఈ విధంగానే మెదుపుకుంటానండి. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము తినేటప్పుడు ఆకుకూరలు అక్కడక్కడ తగులుతూ అలాగే టమోటా, ఉల్లిపాయ కానీ ఇవన్నీ మంచిగా తెలుస్తాయి అన్నమాట. సో ఎప్పటికైనా పప్పు అనేది ఈ విధంగా మెదుపుకోండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇక్కడ తోటకూర ఆకు కానీ అలాగే కాడలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పప్పు కూడా మెదిగినట్లు ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెదుపుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు అయితే తయారు చేసుకోవాలి. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలను, పోపు దినుసులను, వెల్లుల్లిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఈ పోపు వేస్తానే ఒక ప్లేటు మూసి పెట్టుకున్నారంటే ఆ పోపు వాసనంతా ఈ పప్పుకు పట్టుకుంటుందన్నమాట. ఈ పోపు అంతా ఈ పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, నోటికి కమ్మగా, చాలా రుచిగా తోటకూరతో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరే అంటారు, ప్రమీల పప్పు మాత్రం చాలా బాగుంది అని. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక కామెంట్లో షేర్ చేయండి. నేను ఇవాళ మా ఇంట్లో వాళ్ళకి ఈ పప్పుతో పాటు అప్పడాలు అలాగే కొంచెం నెయ్యి, ఆవకాయతో ఇంట్లో వాళ్ళకు పెట్టించేసానండి. వాళ్ళు తిని చూసి నిజంగా చాలా బాగుంది చెప్పారు. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో
షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.